ఇరాన్ వరుసగా బాంబుల వర్షం కురిపిస్తుంది దుబాయ్ మీద. తమకి అతి దగ్గరైనటువంటి ప్రాంతం, గల్ఫ్ కంట్రీస్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతం కావడంతో దుబాయ్ మీద అటాక్స్ కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు నిన్నట్లో మరికొన్ని అటాక్స్ జరిగినట్లుగా ఇప్పటికే దుబాయ్ కూడా ప్రకటించింది. మొత్తం మీద మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు యుద్ధం కారణంగా దుబాయ్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయింది. ఇరాన్ దాడులతో దుబాయ్ అంతా బోసిపోయింది. ఎప్పుడు చూసినా దేశ విదేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ దేశాల నుంచి అక్కడ పని చేసుకోవడానికి చిన్న చిన్న పనులు, కార్పెంటర్ వర్క్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి అట్ ది సేమ్ టైం స్కిల్డ్ లేబర్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాంటిది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ అలాంటిది ఇప్పుడు ఎవ్వరూ దుబాయ్ వైపు చూడడం లేదు కనీసం. ఈ నేపథ్యంలో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దుబాయ్లోని మేజర్ ఫైనాన్స్ సెక్టార్స్ మీద ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్తో పాటుగా చాలా ప్రముఖ హోటల్స్ మీద కూడా దాడులు చూసాం మనం. దుబాయ్ హార్ట్ ఆఫ్ ది ఆయిల్ బ్లాక్ అరామ్కో కంపెనీ మీద అటాక్ చేయడం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. ఇక షాపింగ్ మాల్స్, అలాగే వాణిజ్య సంస్థలు మొత్తం క్లోజ్ అయిపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. భారీగా డిస్కౌంట్స్ ఇచ్చినా సరే కనీసం హోటల్స్లో ఎవరు బుక్ చేసుకోవడం లేదట. ఇక దుబాయ్లో ఆఫీసులను క్లోజ్ చేసి ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు కానీ ఇతర సంస్థలు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. దుబాయ్ నుంచి ఇక విమాన సర్వీసుల గురించి పర్టికులర్గా మనం చెప్పుకుంటే మొత్తం అన్ని కొన్ని అర్జెంట్ సర్వీసులు దారి మళ్ళించి రన్ చేస్తూ ఉంటే చాలా వరకు సర్వీసులు క్లోజ్ అయిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. అసలు సర్వీసెస్ నడుస్తాయా లేదా అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. బుక్ చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అవి క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, డిలే అవుతూ ఉన్నాయి. అత్యవసర సర్వీసుల మీద వెళ్ళే వాళ్ళు కూడా నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక దుబాయ్ నుంచి రావాలంటే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ని కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారట. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే స్పెషల్ ఫ్లైట్స్లో ఒక్కొక్క టికెట్ కొన్ని లక్షలు పోగేసి మరీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 4 లక్షలు 5 లక్షలు చీప్గా మొదలు పెడితే సుమారుగా 10 లక్షల వరకు కూడా ఒక్కొక్కళ్ళు ఖర్చు పెడుతున్నారట ఈ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్. దుబాయ్ నుంచి వచ్చేవి కొంతమంది 15 లక్షలు ఖర్చు పెట్టి మరీ వస్తున్నారు అంటూ తెలుస్తుంది ఒక్కొక్క సీట్కి. సో కొన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ నడుస్తున్న వాటిలో. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఎంత నష్టపోయింది ఈ గల్ఫ్ దేశాలు, ఓవరాల్గా ఎంత నష్టపోయాయి మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్తతల కారణంగా అంటే పర్ డే $600 మిలియన్ ఒక్క రోజుకి ఓవరాల్గా ఈ గల్ఫ్ కంట్రీస్లో జరిగే నష్టం ఎంత అంటే $600 మిలియన్ తెలుస్తోంది. ఇది ఎవరు వేసిన లెక్క, మీరో నేను వేస్తున్న లెక్క కాదు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ WTTC లెక్కల ప్రకారం రోజుకి $600 మిలియన్ నష్టం అంట. $207 బిలియన్ ఓవరాల్గా ఈ 2026లో టూరిజం వల్ల వస్తుంది అని లెక్కేసింది ఈ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్. ఇప్పుడు ఈ మొత్తం లాస్లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. రావాల్సిన లాభాలు రాకపోగా మరిన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ లెక్కన అతి తీవ్రమైనటువంటి నష్టం. ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగినా సరే పరిస్థితులు కోలుకోవడానికి మరొక 3 నెలలు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. 3 నెలలు మినిమం టైం పడుతుందట పరిస్థితులు తిరిగి కోలుకోవడానికి. ఈలోగా ఇంకా ఎంత నష్టపోతారనేది ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా మరిన్ని దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు దుబాయ్నే ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. మనం చూసాం జియోగ్రఫికల్గా ఇరాన్కి చాలా క్లోజ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ది రీజన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పక్కనే ఉంటుంది, చాలా క్లోజ్ ఉంటుంది, ఈజీ టు కాంటాక్ట్ అండ్ ఈజీ టు డెలివర్. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున మరిన్ని అటాక్స్ జరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఎయిర్పోర్ట్స్ మూతపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని వందల వేల మంది తమ ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. చాలామంది దుబాయ్లో ఉన్నవాళ్ళు, భారతీయులు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళాలంటే అవకాశం లేక, అలాగని అక్కడ ఉండలేక చాలామంది చిన్న అన్స్కిల్డ్ లేబర్ అక్కడ ఉన్నవాళ్ళు మనందరికీ తెలిసిందే. భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి చాలామంది అన్స్కిల్డ్ లేబర్ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కువగా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ రోజు గడవడం కష్టంగా మారిందట. తినడానికి తిండి లేక, తమకి చాలామంది షెల్టర్ లేక, ఒకవేళ ఉన్నా
ఎప్పుడు ఎటు నుంచి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ లేక ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఏ బాంబులు పడతాయో తెలియక తీవ్ర గందరగోళంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతదేశం నుంచి కొంతవరకు సర్వీసులు అందుతూనే ఉన్నాయి. ఈవెన్ ముఖ్యంగా తెలుగు వాళ్ళని అరౌండ్ 58 మెంబర్స్ పర్ డే చొప్పున ఇక్కడికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది అక్కడి నుంచి. అండ్ చాలా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పెషల్ ఫ్లైట్స్ని సైతం అరేంజ్ చేస్తున్నప్పటికీ కూడా లక్షల మంది అక్కడ ఉన్నారు. మోర్ దాన్ 3 lakh మెంబర్స్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. బట్ వాళ్ళందరినీ ఎప్పటిలోపు తరలించగలుగుతారు అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. హోటల్స్ ఖాళీ అయిపోయాయి, రెస్టారెంట్స్ ఖాళీగా ఉన్నాయి, ఆఫర్స్ పెట్టినా ఎవరు రాని పరిస్థితి, ఎటువైపు నుంచి ఏ బాంబులు పడతాయో తెలియని పరిస్థితి కనపడుతుంది. అందరూ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ దుబాయ్కి రావాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది. మళ్ళీ వస్తారా తిరిగి? మళ్ళీ ఈ స్థాయిలో వ్యాపారం పుంజుకోవడం, పర్యాటకం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 months టు రీసెటిల్. ఈవెన్ ఇప్పటికిప్పుడు ఒకవేళ వార్ ఆగిపోయినా సరే అది కూడా పూర్తి స్థాయిలో ఒకప్పటిలాగా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి.